గత 2-3 నెలలుగా నేను యూట్యూబ్లో ఏ రకమైన వీడియోస్ పెట్టకపోవడానికి కారణం మా చిన్నబ్బాయి. వాళ్ళు న్యూజిలాండ్ నుంచి వచ్చి నా బుజ్జి మనవడు 5 మంత్స్ బుజ్జిగాడు వచ్చి నాతో ఆడుకుని 3 మంత్స్ నన్ను ఆనంద డోలికల్లో ముంచెత్తేసి నిన్ననే వాళ్ళు మళ్ళీ విదేశాలు వెళ్ళిపోయారు. సో అందుకనే నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టలేకపోయాను. ఈ 3 నెలల్లో 3 క్షణాల్లో గడిచిపోయినాయి. కానీ నా లైఫ్ని నేను రొటీన్ మొదలు పెట్టాలిగా, తప్పదుగా. సో ఈ రోజు నుంచి నేను వ్లాగ్స్ చేద్దామని డిసైడ్ అయ్యా. అందుకే మార్నింగ్ నేను హబిల్డ్ యోగా చేసి నా డేని స్టార్ట్ చేశా. దాని తర్వాత కొంచెం బయట పనులు ఉంటే అవన్నీ చూసుకుని వచ్చి లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకుని సాయంత్రం ఈవినింగ్ వాక్ వచ్చా. రీసెంట్లీ నేను ప్రజా మెగా పోలీస్కి షిఫ్ట్ అయ్యా. సో దట్ నేను ఇక్కడ ఎవరి లైఫ్లో అన్నా కొంచెం వాల్యూ యాడ్ చేయగలనేమో, ఎవరికైనా చిన్న హెల్ప్, ఎవరి మొహం మీదైనా చిన్న చిరునవ్వు చిందిస్తే అంతకంటే ఏం కావాలి. సో ఈ భాగంలోనే దీనిలో భాగంగానే నేను ఇవాళ వెళ్ళి వెజిటేబుల్ వెండర్తో మాట్లాడా. సో నా రైజింగ్ బ్యాగ్స్ ఆయనకి ఆఫర్ చేశా. ఆయన నెక్స్ట్ సాటర్డే స్టాల్లో పెట్టమన్నారు. సో నా రొటీన్ నేను ఒక ఇంట్రెస్టింగ్ వేలో మొదలుపెట్టా. ఇక్కడ వస్తే వాకింగ్లో ఒక పెద్ద ఆవిడ కనిపించారు. ఆవిడ లోన్లీగా కూర్చున్నట్టు అనిపించి హాయ్ ఆంటీ అన్నాను. అనగానే రా అమ్మ కూర్చో అమ్మ అన్నారు. వెళ్ళి కొంచెంసేపు కూర్చున్నా, ముచ్చట్లు చెప్పా. ఆవిడని ఎలా పలకరించగానే ఆవిడ అన్నీ తన విషయాలు, తన ఊరి విషయాలు, ఒకప్పుడు ఎలా ఉండేది అంత బాగా ఒక 15-20 నిమిషాలు ఆవిడ అనర్గళంగా మాట్లాడారు. ఏంటంటే ఒక్కోసారి మన చుట్టుపక్కల మనుషులు ఉంటారో వాళ్ళకి టైం ఉండదు. మనకు ఏవేవో చెప్పుకోవాలన్న కోరికలు ఉంటాయి, అవి వినడానికి ఎవరికి టైం ఉండదు. స్పెషల్లీ ఈ తరం పిల్లలకైతే అస్సలు టైం ఉండదు. అలాంటప్పుడు మేము మిడిల్ తరం ఏదైతే ఉందో మేము ఇటు పిల్లల్ని అర్థం చేసుకోగలం, అటు పెద్దోళ్ళని అర్థం చేసుకోగలం. సో నాకు ఆ పెద్ద ఆవిడ అలా కూర్చున్నారు అంటే నాకు ఆవిడతో మాట్లాడాలనిపించింది. నేనేం చేయలేదు, జస్ట్ ఆవిడ చెప్పిందంతా విన్నాను. చాలా బాగా అనిపించింది. ఆవిడన్నీ షేర్ చేసుకున్నారు. ఆవిడతో కొంతసేపు మాట్లాడాక నా 10,000 నేను కంప్లీట్ చేసుకున్నా స్టెప్స్. ఇవాళ నుంచి రోజు 10,000 చేద్దాం అనుకుంటున్నా. పిల్లలు బాల్స్ ఆడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు, మనం ఎందుకు కేరింతలు కొట్టం అనిపించింది. ఆవిడ మళ్ళీ వెళ్ళి చిల్డ్రన్ పార్క్ దగ్గర కూర్చుంటే అక్కడ కూడా ఒక 5 నిమిషాలు కూర్చున్నా. సో ఇది ఈరోజు వ్లాగ్ నాది. కనుక వీడియోని కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.